విశాఖ సీతమ్మధార ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ది ఎన్సీఆర్సీ ఫౌండర్ చైర్మన్ రమేష్ మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు. దీని వెనక ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసి అసువులు బాశారు. వారి త్యాగ ఫలితమే 78వ స్వాతంత్ర దినోత్సవం. భారతీయులందరికీ ది ఎన్సీఆర్సీ తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వినియోగదారులకు ఎటువంటి సమస్యలున్నా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కాలనీ యొక్క నగర ఆఫీస్ వద్ద ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది. దీనికి మా ఎన్సీఆర్సీ సభ్యులు, మా యొక్క ఈ ఏరియాలో ఉండే మా ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా వచ్చి సహకరించడం వల్ల ఈరోజు ఇక్కడ గ్రాండ్గా జరగడం ఈరోజు జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం గురించి ఎంతోమంది అసువులు బాశారు. అలాంటి వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ మరొకసారి వాళ్ళకి మన యొక్క జోహార్లు తెలియపరుచుకుంటూ I wish you a very happy Independence Day to all. ఇండిపెండెన్స్ డే అండి అందరికీ. ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనందరం ఇక్కడ కలిసి ఇండిపెండెన్స్ డే చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. కానీ ఇంకా లేడీస్కి ఇప్పటికీ కూడా స్వతంత్రం రాలేదని, ఎక్కడ చూసినా హత్యలు కానీ, తర్వాత మానభంగాలే కానీ, ఏవైనా చాలా దారుణంగా జరుగుతున్నాయి. అవన్నీ కూడా మనసులో పెట్టుకొని లేడీస్ పట్ల రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, రెస్పెక్టబుల్గా ఎలా మాట్లాడాలని తెలుసుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాల్గొనే అవకాశం కల్పించినందుకు మా సాయి రమేష్కి, ఆయన మిత్ర బృందానికి, వచ్చినట్టు అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరం కూడా దేశం మనకి ఏం చేసింది అనే దానికంటే దేశాన్ని మనం ఏం చేసాం అనే దృక్పథంతో వెళ్ళాలి. భావితరాలు మన పిల్లల తరగతి పిల్లలందరూ కూడా ఈ స్వతంత్ర ఫలాలు అనుభవించాలి. భారతదేశం ప్రపంచంలో మరి ఈవేళ గొప్ప పేరుతో వెళ్తుంది. దాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనందరం కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొని రాబోయే తరానికి కూడా ఈ వేడుకలు మనం చెబుతూ దేశాన్ని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదం లేకుండా కులమతాలకు అతీతంగా అందరం ఏకతాటి మీద వెళ్ళి భారతదేశం అంతా ఒకటే అనేటువంటి దృక్పథంతో వెళ్ళాలని కోరుతూ